రక్షకభట నిలయం. రాజుల కాలంలో వీరులు విశ్రాంతి తీసుకునే చోటుకు పేరు సత్రం. ఈనాడు రక్షకభటులు పనిచేసే నిలయానికి పేరు రక్షకభట నిలయం. కాలానుసారంగా కట్టడాలు కూడా మారుతున్నాయి, వాటి పేర్లు కూడా మారుచున్నాయి. ఎంతసేపు అలా మొహం ఊపుతూ ఉంటావు? పద లోపలికి. అందరికీ నా హృదయపూర్వక అభివందనలు. ఏమయ్యా, ఇదేమన్నా జూ అనుకున్నావా? తమాషా చూస్తున్నావు, వెళ్ళు. వచ్చిన వారందరూ ఏదో ఒకరోజు పోవలసిందే. రక్షకభట నిలయంలో వాయిద్య బృందం విందులకు చలనచిత్ర గుడారాలు కళ్యాణ మండపంగా మారడం గురించి నేను విన్నాను, చూశాను. కానీ రక్షకభట నిలయాలు కళ్యాణ మండపాలుగా మారుచున్నవే, అది కూడా వాయిద్య బృందంతో. చక్కని పురోగతి. ఆయన ఏదో తెనాలి రామకృష్ణ పోయినట్టుగా గ్రాంధికంలోనే మాట్లాడుతున్నాడు. అక్కా, వాడు బట్టలు చూడక్కా. రక్షకభట నిలయంలో మహిళలెందుకు? నేరస్తులు చూసి ఆస్వాదించుటకై ఉంటుంది. ఏమంటున్నాడు? రక్షకభట నిలయానికి ఆకర్షణ అవసరమవుతోంది. ఎవరయ్యా అది? ఇదా తెరిచిన పుస్తకం నా జీవితం, ప్రతి కాగితంపై ఓ కవిత్వం, అందంగా రాసుకున్న విషాదం, ఎప్పటికీ గుర్తుండిపోయేలా నా గతం. ఎంతో దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు తమరు. అది ఇది అని నన్ను సంబోధించుటకు నేనేమైనా వీధిలో తిరిగే గొర్రెనా, బర్రనా, లేక బురదలో పొర్లాడే పందినా? వచ్చిన వారిని ఆదరించే మన రాష్ట్రంలో, సొంత దేశంలోనే పరిస్థితులకు బందీగై వచ్చిన నన్ను నమస్కరించి స్వాగతించడానికి బదులు మర్యాద తెలియకుండా ప్రవర్తించిన మీకు నా హృదయపూర్వక వందనాలు. నేను 2 మాటలు మాట్లాడినందుకు నన్ను ఎన్ని మాటలన్నారు? ప్రవాహంలాగా మాట్లాడుతున్నారు. అతన్నేం చేయబోతున్నారు? ఏమయ్యా, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? సార్, బస్టాండ్లో అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. అనుమానం వచ్చి తీసుకొచ్చాను. నా భాష అవగతం కాలేదా? నా భాష అవగతం కాలేదా? రాతి యుగం పుట్టడానికి ముందు నుంచే ఉద్భవించిన మొదటి భాష మన తెలుగు భాష. అప్పుడే మందు కొడుతూ ఉన్నారా? లేదు అని మాత్రం చెప్పకో. పేరేంటి? నన్ను కన్న నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు శివసుబ్రహ్మణ్యం. తండ్రి శివభక్తులు, తల్లి మురుగభక్తులు. వీరిరువురి భక్తి చేత నేను అవతరించిన కారణం వల్ల నాకు శివసుబ్రహ్మణ్యం అనే పేరు పెట్టినారు. కానీ తెలుగుపై నాకున్న అతీతమైన అనురాగం వల్ల నా పేరుని మన తెలుగువాడు అని మార్చుకున్నాను. అందువల్ల నా పేరు మన తెలుగువాడు. ఇది శాంపిలే, చాలా ఉంది ఇంకా. ఏ ఊరు? స్టార్ట్. ముక్కంటి ఈశ్వరునికి మిత్రుడివై ఉండి చేసిన చిన్న తప్పిదం వల్ల శ్రీకాళహస్తి అనే ఊర్లో అవతరించి సుందరమూర్తి నాయనార్ అనే పేరుని పొంది పరిణయమాడాల్సిన మహిళను వదిలి మరో మహిళను చేసుకున్నందువల్ల దేవుడైన ఆ పరమేశ్వరుని చేత నిరోధించబడి న్యాయస్థానంలో సుందరమూర్తి గారి చేత ఎదిరించబడి ఇప్పుడు ఇక్కడికి వచ్చి చేరితిని. ఊరి పేరేంది ఇంత పెద్దగా ఉంది? పోస్ట్ కార్డులో ఎలా రాస్తారబ్బా? మీ జాతి ఏంటి? చూసే చూపు ఒకటే, పీల్చే గాలి ఒకటే, ప్రవహించే రక్తం ఎరిపే, రూపాలు వేరైనా పూజించే దేవుడు ఒకటే, మమత ఒకటే, సంతోషం ఒకటే. అలాంటి జాతి నా జాతి. కాకులది పిచ్చుకులది ఏ కులమో ఆ కులం నాదని చెప్పాడో కవి. ఆ జాతి నా జాతి. మన తెలుగుకి ఏ కులమూ లేదు, మరి ఎందుకీ కుల వివక్షతలు? అయ్యా, నా వల్ల కావట్లేదు. ఆయన దయపొంగల పిలవండి, వస్తాను. వ్యాపారం ఏంటి? నా వృత్తి కవిత్వం రచించుట, ఆ కవిత్వాన్ని వినేవారికి వినిపించుట. తన కంచు కంఠంతో కవిత్వాలను వినిపించి అందర్నీ అలరించారే కవి ప్రోతన. వారి వృత్తే నా వృత్తి. ఏమండి, ఇది కూడా ఒక వృత్తేనా? మీరు ఏం పని చేస్తున్నారు? పని గురించి ఇంత వివరంగా చెప్పితేని కదా మరలా ఈ ప్రశ్నేమిటి? ఇతను అయోమయంలో ఉన్నాడు. అదంతా సరేగానే నువ్వేం పని చేస్తున్నావు? మహాభారతం, రామాయణం, విష్ణు పురాణం, భగవత్ పురాణం, నారద పురాణం, గరుడ పురాణం, పద్మ పురాణం, వరాహ పురాణం, వామన పురాణం వంటి పురాణాలు పూర్తిగా అభ్యసించి విద్యను అభ్యసించాలని వచ్చు విద్యార్థులకు విద్యను బోధించే పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అయితే అయ్యవారు రే గమ్మునుండ్రా, అన్నగారంటే ఎన్టీఆర్ గారా? అమ్మో, ఇతను మాట్లాడి నేను టైర్డ్ అయిపోయాను. ఏమయ్యా, కూర్చోబెట్టు. వెళ్ళి కూర్సా. కూర్సో అనే పదాన్ని నేను తెలుగులో వినలేదే, దాని అర్థమేమిటి? కూర్చో అంటే కూర్చో అనే. కూర్చో అనే తెలుగు మాటని కూర్సో అని ఎందులకు తప్పుగా పలుకుతున్నారు? ఏమయ్యా, నా తల తినకుండా నువ్వు పద. ఏకవచనంలో పిలుచుట వీరికి అలవాటైపోయినట్లున్నది. ఆ దైవాన్నే ఆ విధంగా పిలుచున్నప్పుడు నేనెంత మాత్రము. మేము వచ్చుచున్నాము. ఏ తీరుగా నన్ను వచ్చి ఇక్కడ కూర్చో. ఉండు, చూపిస్తాను. ఇలా కూర్చో, సరేనా? ఓ, నన్ను ఆసీనులను కమ్మంటున్నావా? అదే కదయ్యా నేను ముందు నుంచి వాగుతుంది. కూర్చోండి అనే మాటకు కూర్సో, కూర్చో అనే మాటలు మన తెలుగు నిఘంటువులోనే లేవు. ఏమయ్యా, నీకు మామూలు భాష రాదా? వదలకుండా 100 మాటలు మాట్లాడగలను. మాట్లాడినా? వద్దు స్వామి, ఇప్పటికే నా తల తిరిగింది. ఈతగాడికి ఏమై ఉంటుంది? అయ్యప్ప స్వామి, నువ్వే నన్ను కాపాడాలయ్యా.
పాపం తెలుగు రానివాడు. ఇలాంటి 4 కేసులు వచ్చాయంటే స్టేషన్ మూసేసుకోవాల్సిందే. మనం స్వేచ్ఛగా బయట తిరగొచ్చు. ఏ తప్పిదమూ చేయని నన్ను అన్యాయంగా ఇలా కూర్చోబెట్టిదిరే. సరే, ఓర్పు వహించదము. అయ్యా కూర్చున్న వ్యక్తి, అలా బెల్లం కొట్టిన రాయిలా మిమ్మల్ని కూర్చోబెట్టినారే, ఇంతకీ తమరు చేసిన నేరమేమిటి? తమకు అభ్యంతరము లేకపోయినచో దానిని నాకు వివరించెదరా? ఎవయ్యా చెప్పోయ్యా. నేను అడుగుచున్నను మీరు మౌనం వహించుట చూస్తే తమరు పరభాషవారయ్యుంటారనిపిస్తోంది. ప్రారంభించావా? అతను పరభాషవాడేం కాదు, మన తెలుగువాడే. ఇప్పుడే కాదు, నువ్వెప్పుడు అడిగినా అతను సమాధానం చెప్పలేడు. ఎందుకంటే అతను పుట్టినప్పటి నుంచి మాట్లాడలేడు, వినలేడు. ఏమి రాతి హృదయమయ్యా మీది? మాట్లాడలేనందుకు కేసా? మోగవాళ్ల మీద కూడా కేసు పెట్టడానికి మేమేమైనా మెంటలా? వాడేం చేశాడో తెలుసా? 3వ వీధిలో 3 తులాల బంగారం కొట్టేసి చీకట్లో గేదె మీదెక్కి ఇన్స్పెక్టర్ ఇంట్లోనే పడ్డాడు. ఆయనే కొట్టి లాక్కొచ్చి ఇక్కడ పడేశారు. ఓయ్, నువ్వింకాసేపు ఇలాగే మాట్లాడేవనుకో, చూసావుగా, నీవైపే చూస్తున్నాడు. నువ్వేదో అని తిడుతున్నావనుకుని నీ గుడ్డు 2 పీకేస్తాడు. అందుకే మేం కూడా భయపడి వాణ్ణేం అడగకుండా కూర్చోబెట్టాం. ఛ! ఒకడు మాటలతోనే చంపుతుంటే ఇంకొకడు మాట్లాడకుండానే చంపుతున్నాడు. ఏం బతుకురా నాది. అయ్యో నన్ను వదలండి, కాపాడండి, కాపాడండి. ఆపండ్రా. ఎరా, ఈ అర్ధరాత్రి పూట ఆడిని కొట్టి లాక్కొస్తున్నారు. అలా ఏం తప్పు చేశాడు రాడు? రే, నువ్వెవరు? వీళ్ళిద్దరెవరు? వీడు జాతకాలు చెప్తాడయ్యా. ఊర్లు వెళ్ళి జాతకం చెప్తానని చెప్పి వాళ్ళందరి దగ్గర డబ్బులు తప్పేసి పారిపోయాడయ్యా. ఎన్నాళ్ళ నుంచి దొరకలేదు, ఇప్పుడే దొరికాడు, అందుకే తీసుకొచ్చాను. ఎరా, అవునా? అయ్యా, నా మొహం చూస్తుంటే అలా అనిపిస్తుందా? అతను చెప్పినట్టే నా మొహం ఏమైనా ఉందా? అయ్యా, ఇలాగే నా కూతురికి 3వ తారీఖు పెళ్లి అవుద్దని చెప్పాడు. మంచి విషయమే కదా. కానీ 2వ తారీఖు అది ఎవరితో పారిపోయింది. అలా జరిగిందా? అయ్యా, నేను అబద్ధం చెప్పినా నా నాలుక మాత్రం అబద్ధం చెప్పదు. ఎడు మీరాగండి. ఓయ్ రావయ్యా. పోయా. అవును, వీళ్ళు చెప్పేది నిజమేనా? అయ్యా, నా మాట మీద నమ్మకం లేకుంటే ఓసారి నన్ను పరీక్షించండి. మీలో ఎవరికైనా నేను జ్యోతిషం సరిగా చెప్పలేదు అంటే నన్ను ఎన్కౌంటర్లో వేసేయండి. ఏంటి ఎక్కడ చూస్తున్నాడు? ఓ, పైనుందా? ఏవయ్యా, నీ మొహం చూస్తే నది కూడా కనిపించకుండా పోతుంది. దాని గురించి మాట్లాడకరా. మొహం అంటే మొహం, ఇది మొహం అంటే. చెయ్యి చూద్దాం. మీ చెయ్యి చూస్తుంటే ఏంటిది? అద్దం మెరిసిపోతుంది. ఆర్ కామరాజ్. ఆయుష్ రేఖ, దీర్ఘరేఖ, భూమిరేఖ, ఈ 3 రేఖలు ఈ చేతిలో లేవు. మిగిలిన రేఖలన్నీ ఇరగదీసి కరగదీసి ఎగేసి కొడుతున్నట్టున్నాయి. ఇలాంటి రేఖలు 1,000,000లో ఒక్కరికే ఉంటాయి. అది మీకు మాత్రమే సాధ్యమైంది. బాధ్యత, శీలం, కట్టుబాటు, ఈ 3 కూడా మీ నుంచే సార్ మీ డిపార్ట్మెంట్కు సంక్రమిస్తాయే. ఇది నేను పార్లమెంట్లో కూడా మాట్లాడతా. ఇది మాకు తెలుసు కదరా, వేరేదైనా చెప్పరా? మీరు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే మీ మాటనే మీరే వినరు. ఒక్కడు సినిమాలో మహేష్ బాబు డైలాగ్ చెప్తున్నావు. ఇంకా కొంచెం సార్ గురించి చెప్పు. ఈరోజు మీ చేతి రేఖలు బట్టి మీ భార్యతో మీరు దెబ్బలు తింటారు. అయ్య బాబోయ్, ఇంట్లో ఈయన మనలాగానే డమ్మి అనుకుంటా. పెళ్ళాం కొట్టిన దెబ్బతో కన్ను పోయింది. ఒరేయ్, సార్ చాలా కాలంగా ఎస్ఐగా ఉన్నాడు. ఎప్పుడు ఇన్స్పెక్టర్ అవుతాడో కాస్త చెప్పు. ఆ దేవుడే ఐజీగా వచ్చి చెప్పినా సరే మీరు చివరి వరకు ఎస్ఐగానే ఉంటారు. సహాధికారి గారు, ఎందుకిలా ఉన్మాది వలె ప్రవర్తించుచున్నారు? మీ హస్తరేఖలు చూసి ఫలితం చెప్పినందువల్ల మీ హస్తరేఖలు వారి చెంప మీద ముద్రించుకునేలా వారిని కొట్టుట కైకేయి రామునకు చేసిన దారుణం కంటే అతి దారుణం కదా. ఓయ్, ఎందుకిప్పుడు రామాయణం? ఎందుకు ఆవేశపడుచుంటిరి? మిమ్మల్ని వీక్షిస్తుంటే కన్నీటిని దాస్తున్నటువంటి కన్నులు, అబద్ధాలు నవ్వుతున్న పెదవులు ఆకాశంలో ఉన్న యమకింకర్ల వలె ఉన్నారు. ఇంత ఆవేశం తమకెందులకు? కోతి పరిస్థితే నాకు గుర్తుకొస్తున్నది. ఓయ్, ఎవరిని కోతంటున్నావు? ఒక్కసారి అన్నందుకే ఈయనకి ఇంతలా కోపం వస్తుందే. మార్కెట్లో అందరూ ఈయన ఇలాగే పిలుస్తుంటారు తెలుసా? నిజంగానే చెప్తున్నావా? మాస్టర్ రంగుడుతో తోలు వచ్చేస్తారు. వెళ్ళి కూర్చో.
వెళ్ళి కూర్చోవయ్యా. ఏమిటి వైపరీత్యం? ఓయ్, వీడిని తీసుకెళ్ళి ఏమైనా చేసుకోండి. కొండయ్య. అయ్యో, సార్, నీ సార్, సంగతి పోరా. ఏంటో తేల్చేద్దాంరా. నేను చేయకండి. బాబాల్లోనే నకిలీ బాబాలు ఉన్నారనుకుంటే అన్ని వృత్తుల్లోనూ నకిలీగాలేనన్నమాట. యువకుడా, నీవు చేసిన నేరమేమిటి? అది పారిపోయించిన కేసు. నిజమా? ఆ, నీ మనసుని దోచుకున్న ఆ కన్య ఎవరు? సంజ పొద్దులో సంపంగిలా ఉయ్యారాల వనరాణిలా నీ ప్రేమ తరంగంలా ఆమె రూపం కనిపిస్తోంది. నీ మనసులో ఉన్న భావాన్ని ఒక్కచూపులో తెలిపినవాడా, నీ ప్రేమ వర్ధిల్లాలి. కలవరపడకము, వారితో నేను సంభాషిస్తాను. అధికారి గారు, అయ్యా అధికారి గారు, పోయా. బాధ్యతను కంటికి రెప్పలా చూచెదరు, విసుగు విరక్తితో నా ఉందురు. అయ్యా పెద్దధికారి గారు, ఆ? ఎందులకా ప్రేమికులను తమరు గైకొని వచ్చితిరో నేను తెలుసుకోవచ్చా? అయ్యా కాసేపు ఊరుకుంటారా? ఈ బియ్యమే అని మరలాగా మాట్లాడుతూనే ఉన్నావు. నాకు బోల్డ్ అని పనులు ఏమయ్యా? ఉన్నాయి. లవ్ చేసి ఇల్లు వదిలి పారిపోతే ఊరుకుంటావా? అందుకే తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టాం. ప్రేమిస్తున్నారట, తొక్కలో ప్రేమ. ప్రేమ గురించి మీకేమీ తెలియను. ప్రేమ నేరమా, ప్రేమించిన వారిది నేరమా, ప్రేమను పుట్టించిన వాడిది నేరమా? ఇటువంటి ప్రేమికుల్ని చెరసాలలో ఉంచెదరా? కల్లా కపటం లేని స్వచ్ఛమైనటువంటిదే ప్రేమ. మీలాంటి వారి వల్ల అది అంతమైపోవచ్చునా? చక్కని దుస్తులు ధరించారు, వారిని కాపాడండి. వారి ఉత్తమ జీవితానికి మీ సహకారము వద్దా? కాస్త ఆలోచించండి. ఇది ఎన్నికలకే కాదు, ప్రేమకు కూడా. ఏమీ అర్థం కావడం లేదే. నా ప్రేమ కవిత్వము విని అలసిపోయి నుంచున్నారా? అనురాగానికున్న మహత్యం అలాంటిది. ఆ? చెవిలో రుధిరమా? చెవిలో రుధిరం వచ్చినదంటే శిరస్సు వేడెక్కినదనే అర్థము. అటువంటిదేమీ లేదయ్యా. నేను రక్షణకి వెళ్ళేటప్పుడు బోల్డ్ అని కవితలు విన్నాను, కానీ చెవుల్లోంచి రక్తం వచ్చే కవితలు ఇప్పుడే వింటున్నానయ్యా బాబు. పాపం, తెలుగు రానివాడు. నా కవిత్వంలోని మహత్యం అర్థం కాలేదు. అయ్యా వాయిద్యం వాయించువారు, మీకీ కవిత్వంలోని మహత్యం తెలిసి ఉంటుంది. మీ చెవులు పులకించే రీతిలో మరో కవిత వినిపించనా? ఏంటది? మళ్ళీ మొదటి నుంచా? ఆ? ఏమిటయ్యా స్పృహ తప్పాడు? అప్పుడు శంకూతమందామా? పాపం, ఆకలి మైకం అనుకుంటాను. లేచిన వెంటనే చెబుదాం. అధికారి గారు, మీకును పూర్వీకులు చెప్పిన వివాహ భోజనమునకు కొంచెము కూడా పొంతనలేదని నాకు ఉన్న అభిప్రాయం. ఒక మనిషికి ఆహారము లేకున్నచో లోకాన్ని అంతం చేద్దామన్నాడో కవి. నిలబడి ఉన్న మనిషి నిలకడ కోల్పోయి పడిపోయే స్థితిలో అతడిని పస్తు ఉంచితిరి. ఇది ఏ విధంగా న్యాయము? ఇలా బంధించి ఉంచిన వారికి అన్నపానీయాలు కొనిచ్చి వారిని ప్రేమపూర్వకంగా ఆదరించుటే కదా అధికారిగా మీ బాధ్యత. ఏమయ్యా, వాడు ఎందుకు పడ్డాడో నాకు తెలుసు, చూస్తున్న వాళ్ళకి తెలుసు. అనవసరంగా నా నోరు కెలక్కు. కెలుకుటకు నీరెవరేమైనా బురదా, లేక నేనేమైనా కోడినా? ఏమయ్యా ధ్రువ, సార్, ముందు నిన్ను ఎన్కౌంటర్లో వేసేయాలయ్యా. ఊరికే ఉన్న చేయమని నా చెవిలో వదిలి నువ్వు పక్కకు తప్పుకుని దిక్కులు చూస్తున్నావా? ఉన్నతాధికారులు ఉండవలసిన చోటికి చీమ ఎట్లు వచ్చినది? ఏం? చెప్పు. కేకే నగరా అన్న? అవును, విజయవాడ వంటవన్ పోలీస్ స్టేషనే. మీరు కంగారు పడకండి అన్న, అక్కడ మన వాళ్ళే ఉన్నారు. అదంతా అలా ఉన్నాయిరా. ఇవాళ దండపాణి కూతురు పారిపోయిందని చెప్పి ఊరంతా చెప్పుకుంటున్నారు కదా. దండపాణి కూతుర్ని లేపుకుపోయిన వాడిని పోలీస్ స్టేషన్ ముందే పెట్టి దండపాణి ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాడని చెప్పి రేపు ఊరే చెప్తుంది. మాట్లాడుతుంది. పెట్టారా ఫోను? సార్, సార్, వదలండి సార్. సార్, ఏయ్, సార్, ఎంత ఆగండి, ధైర్యం నీకు? ఆగండి. కొట్టండి, సార్. ఆగండి అధికారులారా, ఆగండి. అయ్యయ్యో ఆగండి. వదలండి సార్. కాకి దుస్తులు ధరించగానే కరుణను వదిలివేసితిరా? కలచివేయబడిన జుట్టుతో మురికి పట్టిన ముఖంతో అమాయకుడైన ఓ యువకుణ్ణి ఎందులకు ఇలా హింసించుచున్నారు? అతను చేసిన నేరమేమిటి? దొంగిలించాడా, దోచుకున్నాడా, లేక హత్య చేసినాడా? అన్నా, అంటే ఏంది అర్థం కాలేదే. రే, సంచి అంటే ప్యాకెట్, తీశారంటే తీయటంరా. బిగ్ ప్యాకెట్. ఆంగ్లేయుల్ని అహింస మార్గంలో తరిమికొట్టారే గాంధీగారు. వారు పుట్టిన దేశంలోన అరాచకానికి పూనుకుంటున్నారు. ఏమయ్యా, ఏంటయ్యా సమస్య? సార్, అది రండి అధికారి గారు, ఆ యువకుని యొక్క చెంప మీద చూచినారా మీ అధికారుల యొక్క హస్తవాటం? ఇది ముమ్మాటికి దౌర్జన్యం. మనిషిపై మనిషి దాడి చేయుట అన్యాయం. ఊరుకోవయ్యా. ఏమయ్యా, ఏంటిది? ఇదిగో అయ్యవారు,
అనవసరమైన వాటిలో తలదొరుచుకో. సార్ గనక కోపం వస్తే వీడిని కొట్టడానికి బదులు నిన్ను చెతకబాస్తాడు. నన్ను కొట్టినా చంపినా నిజము నిజమేనని చెప్పినారే ఆ పెద్దాయన మస్తాన్ సాహెబ్. వారి గీతాలను అరువు తెచ్చుకుని ఇక్కడ చెప్పెదను. నిజాన్ని బహిర్గతం చేయకుండా ఊరుకో. బాబు నువ్వు వేరే చెప్పి తగలడరా ఆ నోరు మీడరా. ఎక్కడ చూసినా ఆకలి ఆకలి, దోపిడీలు, దొంగతనాలు. మెడలో ఉన్న చైన్ తెంపుకెళ్తున్నారు. గర్భిణీ మీద అత్యాచారం చేస్తున్నారు. చిన్న బాలిక మీద సామూహిక అత్యాచారం చేస్తున్నారు. ప్రతిభ కలిగిన వాడు రోడ్డు మీద ఉన్నాడు. అడ్డదారి తొక్కుతున్నవాడు కోటీశ్వరుడు అవుతున్నాడు. ఈ అన్యాయాలని అడ్డుకోవలసిన అధికారులు లంచాలు అడుగుతున్నారు. ఇస్తే నిజాన్ని కప్పిపుచ్చేస్తున్నారు. ఆ అన్యాయాన్ని అడ్డుకోవడానికి నేను ముందడుగు వేశాను. అందుకు నాకు దక్కిన పేరు తీవ్రవాది. క్షమించాలి మిత్రమా, తీవ్రవాది అనే పదాన్ని నీవు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. లక్ష్యం నందు తీవ్రంగా ఉండువాడు తీవ్రవాది. వాడు కఠినాత్ముడు కాదు. వర్షం పడుతోంది, భూమి పండుతోంది, నీకెందుకు కట్టాలి అని తెల్లవాళ్ని ఎదిరించడిగిన వీరపాండ్య కట్టబొమ్మన తీవ్రవాదైతే నువ్వు తీవ్రవాదివే. నా మాతృదేశాన్ని పాలించుటకు మీరెవరో అని ఆనాడు ఆంగ్లేయుల్ని గజగజలాడించిన భగత్ సింగ్ తీవ్రవాదైతే నీవు కూడా తీవ్రవాదివే. ఈ దేశ ప్రజల కోసం తన ఆస్తిపాస్తుల్ని కోల్పోయి పడవను నడిపి ఆంగ్లేయుల వల్ల 40 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించి చెరసాలలో నానాపాట్లు పడిన వావోసి చిదంబరం తీవ్రవాదైతే నీవును తీవ్రవాదివే. నీవు చెప్పిన నేరాలన్నింటినీ నిలదీసి అడగవలసిన వారు వీరు. కానీ నీవు అడుగుతున్నావు. నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది మిత్రమా. అభినందనలు. వెళ్లే బస్సుల్లో బాంబులు పెట్టడం, వెళ్లే ట్రైన్లో బాంబులు పెట్టడం, ఎగిరే ఫ్లైట్లలో బాంబులు పెట్టడం, ఇవన్నీ కరెక్ట్ అంటున్నావా? లేదు, తప్పు అంటున్నాను. అది ఉగ్రవాదం. కూకటి వేళ్లతో సహా పూర్తిగా పెకలించి వేయవలసిన అపరాధం. అన్నిటికీ సమాధానాలు రెడీగా ఉంటాయా? ఇలా చూడు, నువ్వు నోరు మూసుకుని వెళ్ళి అక్కడ కూర్చో, లేదా నిన్ను కూడా కలిపి వాడితో కుమ్మి పడేస్తాను. అయ్యవారు కొంచెం అటెళ్తారా? సార్తో కొంచెం మాట్లాడాలి. సార్, వాడు అక్యూస్ట్ అని ఇప్పటిదాకా కన్ఫర్మ్ కాలేదు. అనుమానం వల్లే తీసుకొచ్చాం. ఏదైనా పొరపాటు జరిగిందంటే విలేకరులు, పబ్లిక్ మనల్ని చింపి పారేస్తారు. అయ్యవారు చెప్పే మాటల్లో న్యాయం ఉంది. ఏమయ్యా, అదంతా సరేనయ్యా, కానీ వాడు వాగి వాగి సాగుకొడుతున్నాడే. ఇప్పుడు దేశంలో చాలా మంది అదే పని చేస్తున్నారు సార్. సార్, మీరు నిజంగా సినిమా డైరెక్టరేనా సార్? అవును. నేను కూడా సినిమాలో నటించి అది పెద్ద హీరోనయ్యి హీరోలందరినీ ఓవర్టేక్ చేయాలని చాలా ఆశగా ఉంది సార్. కానీ నాకున్నటువంటి పరిస్థితులు ఒక హీరో హోండా బైక్ కొని ఎవరిని ఓవర్టేక్ కూడా చేయలేకపోతున్నాను సార్. ఇప్పటికీ ఏమి చెడిపోలేదండి. మీ మొహంలో ఒక తేజస్సు ఉంది. థ్యాంక్ యూ సార్. తల వెనకాల వెలుగురేఖ తెలుస్తోంది. నోర్మీరా, నాకు చెప్పారు కదా, మిమ్మల్ని నా మైండ్ లో ఉంచుకున్నాను. ఇక మీరు హీరోనే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఏంటి మీ ఇంటి ఆడకొక్క అరుస్తూ ఉందా? అది వేరే విషయానికి అరుస్తుందమ్మా. దానికి డాక్టర్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తున్నావు. ఫోన్ పెట్టా సార్. రేయ్, అర్జెంట్ గా ఫోన్ మాట్లాడుతుండే సార్ గీరు అంటావండి. ఏంట్రా? 1 అవర్ గా ఈ పోలీస్ నన్ను టార్చర్ పెడుతున్నాడు సార్. ఎదురు చూసాను, వదలకండి. రవాణా శాఖ అధికారి, ఏమిటి అరాచకం? ప్రేమే సర్వస్వం, ప్రేమతో ఏమైనా సాధించవచ్చు, ప్రేమే దైవం అని పెద్ద కవులు చెప్పిన మాటకు ఈ రక్షక భట నిలయానికి ఎలాంటి సంబంధమూ లేదనుకుంటాను. ఎందుకు వారిని గాయపరచాలనుకుంటున్నారు? ఎవరు వారు? అది నేను అడగాలి. అడగండి. నేనెక్కడ అడిగేది? అంతా నువ్వే అడుగుతున్నావు కదా. కేసేంటయ్యా? నేనే తప్పు చేయలేదు సార్. బాబు బాబు బాబు, రోధించకండి. ఆడపిల్ల ఏడ్చుట పరిపాటి, మగవాడు ఏడుస్తే ఎదుటివారు చేస్తారు పరిహాసం. వారు చేసిన దౌర్జన్యమేమిటో వివరించండి. హలో, ఈ లెక్కలని నువ్వు మాట్లాడకు. వీడేం చేశాడయ్యా? నా బైక్ 1 అవర్ నుంచి ఆయన దగ్గర ఉంచుకున్నారు సార్. ఏమయ్యా, ఎందుకయ్యా బైక్ తాళం లాక్కని ఇవ్వట్లేదు? 1 అవర్ గా ఊదమంటుంటే ఇతను ఊదటం లేదు సార్. ఏమయ్యా, ఇది ఒక విషయమా? బాబు, ఏల ఊదరంటున్నారు? ఎదుటివారిని నిర్లక్ష్యము చేయుట భావ్యము కాదు అని పెద్దవారు చెప్పినారు కదా. ఊదుట నేరమని ఎవరూ చెప్పనే లేదే. ఊదండి. ఏమిటి ఊదమంటే ఓరకంటితో చూచుతున్నారు? చూడండి, బయట ఉన్న గాలిని సరిపోయే స్థాయిలో లోపలికి లాక్కుని నాభి మండలం నుంచి నాసికానికి తెచ్చి నోటి ద్వారా బలముగా బయటకు విడుచుటే ఊదడం అనుట. మీకు తెలియనచో నేను నేర్పిస్తాను. నన్ను వీక్షించండి. అర్థమైందా? తెలిసిందా సార్? మరి తెలీదా? మందు కంపు ఇక్కడ వరకు వస్తుంది కదయ్యా. బాబు, దుర్వాసనచో కడుపు దేవుచున్నది. ఎందులకిలా మద్యము సేవించి మాసిపోవుచున్నారు? పొగ త్రాగుచూ వ్యర్థమవుచున్నారు? అన్నా, దాన్ని తెల్లగా చేశారా? నీ ఎంకమ్మ గమనుడ్రా, ముసలోడు సిగరెట్ గురించి చెప్తున్నాడు. మద్యము కాలేయాన్ని, ధూమపానం ఊపిరితిత్తులను చెడగొట్టునని వైద్యులు చెప్పినది మీకు తెలియదా? ఓరి దేవుడా, పండిత పుత్ర, మిమ్మల్ని పొరపాటున తీసుకొచ్చాం.
దయచేసి మీరు బయటికి వెళ్ళండి. క్షమించండి అధికారి గారు. గైకొని వచ్చినవాడే గైకొని తీసుకుని వెళ్ళుట అచ్చ తెలుగులో అసలైన పద్ధతి అని చెప్తారు. ధ్రువా! ఏమయ్యా, నీకు కావాలంటే బైక్కి పెట్రోల్ డబ్బులు ఇస్తాను. ఈ మనిషిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో తీసుకెళ్లి అక్కడే దింపై. అర్థం కాని భాష మాట్లాడి చంపేస్తున్నాడయ్యా. తెలుగు తల్లికి బిడ్డగా పుట్టి తెలుగు తల్లి పాలను సేవించి తెలుగు చదివిన తెలుగువాడికి మన దేశంలో పుట్టి తెలుగు మాట్లాడుట తప్ప. తల్లి తెలుగుమాత వీరిని క్షమింతువుగాక. మేము వచ్చేదము. హత్య చేసినా కూడా ఈ స్టేషన్కి రాకు, వెళ్ళు. కలికాలం తప్పుకోండి. ఏమయ్యా, సార్ బైక్ తాళం ఇచ్చి పంపించవయ్యా. ఇదిగో థ్యాంక్ యూ సార్, తమిళ నన్ను కాపాడింది. రేయ్, నువ్వేంట్రా ఇక్కడ నుంచున్నావు? వెళ్ళి కూర్చో. కాదు సార్, నేనేం రేయ్, చెప్పాను? నాకు ఇవాళ ఏమీ వినిపించదురా. పో. సార్ పండితుడు చేసిన అల్లరికి బాత్రూమ్కి వెళ్ళడం మర్చిపోయాను. ఊరంతా నిద్రపోయినా ఇతను నిద్రపోడే. కానీ నేను వీడు నిద్రపోతే డబ్బు నా మనిషి. కుటుంబాన్ని నువ్వు చూసుకుంటావా? పోవమ్మా. మేం వెళ్తాం గాని ముందు డబ్బులివ్వు. ఇదిగో ఓ 10 రూపాయలు కలిపి ఇవ్వన్నా. నువ్వు ఒకడివి, నోరు మూసుకోరా. చూడు, ఈ చిన్న పిల్లోడుకున్న మనసు కూడా నీకు లేదు. ఆ. ముందు నువ్వు ఇవ్వు, తర్వాత ఏయ్, వస్తుంది. అలా చూడండి, గుంపుగా ఉన్నారు అక్కడ. అవునా? రండి, పదండి, వెళ్దాం. అవునవును, వెళ్దాం. రండి. నమస్కారం నమస్కారం సార్. నమస్కారం. ఏంటి అప్పుడప్పుడు అందరూ ఈ టైంలో రావడం మొదలు పెట్టారు? మేము ఎప్పుడైనా వస్తాం, ఎప్పుడైనా వెళ్తాం. మీరు ఎప్పుడైనా రండి, ఎక్కడికైనా వెళ్ళండి, కానీ మా దగ్గర కలెక్షన్ ఏమీ లేవే. ఏంటి సార్, ఈ రోజు చాలా హుషారుగా ఉన్నట్టున్నారు. యంగ్ బ్యూటిఫుల్ లేడీని చూస్తే ఆయన ఖుషి అయిపోతాడు. అందులోని ఇవాళ పెళ్లి రోజు ఖుషిగా ఉండడా ఏంటి? సెల్యూట్ సార్. ఓ అలాగా? అలా అయితే సార్ని సంతోషపరిచేలాగా చిన్న ట్రీట్ ఇస్తే పోలా? ఎలాగాక? ఇదిగో వీళ్ళున్నారు కదే. ఏంటి విద్వాంసులు గారు, కచేరీ మొదలు పెడదామా? ప్రారంభిద్దామనే. ఏంటి లాగుతున్నావు? కానీ దక్షిణ నిన్ను లేచి పెట్టి తొక్కితే ఎక్కడో వెళ్ళి పడతావు, అర్థమైందా? ఎక్కడికొచ్చి దక్షిణ అడుగుతున్నావు నువ్వు? ఏంటి చూస్తూనే ఉన్నారు? అది నోట్లో పెట్టుకుని బాగా ఊదండి. అయ్యగారు కోపం వస్తుంది కదా. వాయిస్తే సరే. ఏ బండోడా, నువ్వు కొట్టడానికి రెడీయా? నేను ఎప్పుడు రెడీ, మరి మీరా? వాళ్ళెప్పుడూ స్టడీయే. వాయించండ్రా. వాయిస్తే సరిపోయా, మన గురించి వాళ్ళకి తెలీదు. శృతి స్వచ్ఛంగా ఉంది. మరింకేంటి చూడైతే. ఏమయ్యా, ఆపు. నువ్వు వాయిస్తున్నప్పుడు ఏంటి అదోలా సౌండ్ వస్తుంది? నువ్వు నిజంగానే నాగస్వరం వాయించేవాడివా? అదేమిటంటే ఆపు, ఆ? నేనే చెప్తా. ఆ. ఏం లేదు సార్, ఒరిజినల్ గా పాములు ఆడిస్తూ వాయించేవాణ్ణి నేను. పాముల్ని ఆడించకూడదని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు పాములన్నీ తీసుకెళ్లి స్నేక్ పార్క్ లో పెట్టారు. నా బతుకే నాశనం అయిపోయింది. అందుకని ఇది దొరికింది, దీన్ని వాయిస్తున్నాను అంతే సార్. అదైతే ఏంటి, ఇదైతే ఏమిటి? సౌండ్ వస్తుందా లేదా అది చెప్పండి. ఏమంటారు మీరు? ఛాన్సే లేదు. తమ్ముడు చెప్పాడు కదా, తమ్ముడు మాట మాటికి ఇలాగే చెప్తూ ఉండు, అప్పుడే పేమెంట్ తీసుకోగలం. అది కాదండి, ఇప్పుడు వాయించిన దానికి పేమెంట్ ఉందా లేదా? ఉంది ఉంది, వీప్ మీద 4 పడతాయి. ఏంటి వాయించరా? వాయించు, కానీ పావు రాకుండా వాయించు. రాదు రాదు. హలో, అన్నా, తమ్ముని మాట్లాడుతున్నాను. చెప్పరా. అమ్మాయి ఎక్కడుందో ఏమన్నా తెలిసిందా? విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో. కేకే నగర్ పోలీస్ స్టేషనే కదా. అక్కడ ఇన్స్పెక్టర్ మనవాడే. నేను చూసుకుంటానన్నా, మీరేం కంగారు పడకండి. నేను కూడా విజయవాడ రీచ్ అయ్యానులే. డోంట్ వరీ సార్, అంతా నేను చూసుకుంటాను. లవ్ చేసి పారిపోయి వచ్చాడు ఆ కుర్రాడేగా. నేను చూసుకుంటాను. సరే సార్, ఉంటాను. ఏమయ్యా హెడ్, అయ్యా. అనుమానం ఉన్న వాళ్ళ మాత్రం ఉంచు, మిగతా వాళ్ళని పంపించేవయ్యా. అలాగేనండి. ఏయ్ పోవాలన్నా కదా, అయ్యగారు వెళ్ళమంటున్నారు. పోండే. పో. ఏయ్, లోపలికి రా. ఏమైంది సార్? ఎందుకు ఏంటని చెప్తేనే లోపలికి వస్తావా? రారా. సార్ లోపలికి ఎందుకు సార్? రేయ్, రమ్మంటే రారా.
ఇంతకు ముందే ఒక కేసులో చిక్కుకోవాల్సింది చూసుకొని జాగ్రత్త. ఏయ్, అదంతా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఏయ్, కూర్చో కూర్చో కూర్చో, మన మధ్య మర్యాదలేంటి? కూర్చో. ఈ బావకు అవన్నీ నచ్చవు. కూర్చో కూర్చో. హ్మ్. ఏయ్ ఏయ్, నన్ను చూడు. చూడమంటుంటే ఆ? చూడు. ఏయ్, బావని చూడవా? ఆ? ఏంటి భయంగా ఉంది? ఆ, ఛే, సార్ ఏంటి? మనుషులు వస్తున్నారు. వస్తాను. రేయ్, ఎవర్రాడు నా కూతురు తీసుకొచ్చింది? ఎవర్రాది? ఏయ్, ఎవరయ్యా మీరు? స్టేషన్కి వచ్చి గొడవ పెడుతున్నారు? ఆ? ఇలా చూడండి, ఆపండి. అసలు మీరెవరు? మీకేం కావాలి? నా కూతురు లేపుకొచ్చాడని చెప్పి ఫోన్ ఇక్కడి నుంచి వచ్చింది. నా కూతురేది? ఎవరయ్యా నీ కూతురు? నీ కూతురు పేరేంటి? కావ్య. ఓ, కావ్యానా? ఏమయ్యా హెడ్, అయ్యా ఆ అమ్మాయిని పిలు. అలాగే అయ్యా. ఏమా పిలుస్తున్నారుగా, రామా. ఏయ్, అదే అమ్మాయి ఇక్కడే ఉంది కదా, ఇంకెందుకు గడుస్తున్నావు? ఎందుకే ఇలా చేసావు? నేను ఎంతలా పెంచాను. ఊర్లో మా పరువంతా తీసావు కదే. ఏయ్, నోర్మి. నాన్నది. ఏమయ్యా, నువ్వు మనిషివేనా? ఇంత పెద్ద అమ్మాయి మీద చేసుకుంటున్నావు? సార్, ఒకే కూతురు అని చెప్పి గారం పెట్టి పెంచాను సార్. ఇన్ని రోజులుగా గారం కోసమైనా తను కొట్టలేదు సార్. నేను తన మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాను సార్. ఇన్నాళ్ళ నుంచి తను ఏది అడిగితే కొనిచ్చాను. పెళ్లి కొడుకు నచ్చకపోతే చెప్పొచ్చు కదా. ఇలా పారిపోతే ఊర్లో తలెత్తగలేకపోతున్నాను. అవమానం అయిపోయింది సార్. దీన్ని తీసుకొచ్చింది ఎవరు సార్? వాణ్ణి ఇలా రమ్మనండి. వాడిని ముక్కలు ముక్కలుగా నరికి పడేసిపోతాను. నీ కూతురు దొరికింది కదా, తీసుకుని బయటికి వెళ్ళు. సార్, నేను జైలుకే వెళ్ళిన వాడిని నరికి వెళ్తాను. ఏమయ్యా, నీ కూతురు దొరికింది కదా, తను తీసుకుని బయటికి వెళ్ళు. నా కొడుకు ఎక్కడున్నాడు? నేను వాడిని ఇప్పుడు చూడాలి. నువ్వెవరవయ్యా అనవసరంగా సౌండ్ చేస్తున్నావు? నేను బొక్కలో పడేస్తాను. సార్, నా కొడుకు ఇక్కడున్నాడని ఫోన్ వచ్చింది, అందుకనే ఇక్కడికి వచ్చాను. పిలవండి సార్, పోనీ అంతా చూస్తాను. ఏయ్, మనం ఎక్స్పెక్ట్ చేసిన సీన్ ఇప్పుడు లైవ్ గా జరుగుతుంది. నువ్వు బాగా నోట్ చేసుకో. ఎలా ఉంది? నా కూతుర్ని లేపుకొచ్చిన యాదవ్ నా కొడుకు తండ్రా. నా కొడుకుని లేపుకొచ్చిన కూతురికి తండ్రి నువ్వు. బంగారం లాంటి నా కొడుకుని మోసం చేసి ఈ స్టేషన్ వరకు తీసుకొచ్చి చూడు నీ కూతురు. రేయ్, నా కూతురు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అది నా ఇంటి మహారాణిరా. లోకమే తెలియకుండా పెంచారా నేను. మరి లోకం తెలియదు కానీ నా కొడుకుని మాత్రం లేపుకురావడం తెలుసు. ఇలాంటి కూతుర్ని కనందుకు నువ్వు ఉరిపోసుకొని మరీ చస్తే బాగుంటుంది. ఏమే, వాడి ఇష్టానికి నన్ను ఉరి వేసుకొని చామని చెప్తాడు. నువ్వు చూస్తూ నుంచున్నావేంటే? వాడు ఇక్కడే చచ్చిపోయేటట్టుగా నువ్వు 4 మాట్లాడగవే. చూసావే, నా మాటకి ఎదురు చెప్పలేని మీ నాన్నే ఈ రోజు నన్ను కొట్టేలా చేసావు కదరే దుర్మార్గురాల. ఇంకెన్ని రోజులు నా పరువు తీస్తావో ఏంటో. ఏమే, వాడు వాగుతున్నాడని నీతో చెప్తుంటే నిన్ను తిడతావేంటే? మనిద్దరం మాట్లాడుకుంటుంటే మధ్యలో ఆడోళ్ళు ఎందుకు తీసుకొస్తున్నావు? నువ్వు ఒక మగాడువేనా? చవటకాని దద్దమ్మ. రేయ్, మాటలు జాగ్రత్తగా రాని. టేపు టేపు కొలిచి కొలిచి మరీ చెప్తాను. రేయ్, ఇంకొక మాట మాట్లాడాడు గొంతు కొరికేస్తాను రా. ఉమ్మేశావంటే నీ పీక పీసికేస్తాను. రేయ్, నేనేమన్నా వెర్రి పప్పలా కనపడుతున్నానా? మరైతే నేను వెర్రి పప్పలా ఉన్నానా? నేను వెర్రి పప్పలా ఉన్నానా? చాలు వాగించాలి, ఆపో. నన్ను చూస్తే వెర్రి పప్పలా మాట్లాడుకో. మీ ఇద్దరి కంటికి నేను లూజ్లా కనిపిస్తున్నానా? ఏమయ్యా, గొడవ పడదలుచుకుంటే బయటికి వెళ్ళండి అయ్యా. అనవసరంగా వాగితే మీ అందరిని తీసి లోపల పడేస్తాను. సార్, నా కొడుకుని రమ్మనండి. అనవసరంగా ఎందుకు గొడవ చెప్పండి. ఎవరు? నేను అనవసరంగా మాట్లాడుతున్నానా? అంతా నా టైం అయ్యా. ముందు నా కొడుకుని పిలవండి. నా కొడుకు రానివ్వు. నా కొడుకు నీ కూతురుని లేపుకొచ్చాడా, నీ కూతురే నా కొడుకుని లేపుకొచ్చిందా అని ఇప్పుడు తేల్చేస్తాను. ఏమయ్యా హెడ్, ఆ కుర్రాన్ని తీసుకురావయ్యా. సరే అయ్యా. సార్, నా కొడుకు రాగానే నా కొడుకు ఈ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదని రాసి మరీ పంపండి. ఇదిగో వచ్చాడు చూడు నీ కొడుకు.
నా కొడుకుని చూపించబట్టి ఎవరినో చూపిస్తారేంటి? మరి నా కొడుకు ఎక్కడున్నాడు? ఏంటి అయితే వీడి నీ కొడుకు కాదా? వీడు నా కొడుకు కాదు సార్, నా కొడుకుని రమ్మనండి. ఎవరో తెలియకుండానే ఇంతసేపు నువ్వు అరుస్తూ ఉన్నావా? నీ కొడుకు ఇక్కడున్నాడని నీకు అసలు ఎవరయ్యా ఫోన్ సార్, చేసింది? నా కొడుకు కనిపించట్లేదని పోయిన వారం కంప్లైంట్ ఇచ్చాను కదా, నా కొడుకు దొరికాడని ఫోన్ వచ్చింది, అందుకనే వచ్చాను. ఏమయ్యా అయ్యా. ఏంటయ్యా ఇదంతా? సార్ మణి సార్ 4-5 నెంబర్లు ఇచ్చారు. ఆ నెంబర్లకే ఫోన్ చేశానయ్యా. వీళ్ళ అబ్బాయి కనిపించట్లేదని పోయిన వారం కంప్లైంట్ ఇచ్చాడు, అందుకే ఇతనికి ఫోన్ చేశాను. క్షమించండి అయ్యా. ఇలాగే ఏదో ఒకటి చేస్తూ ఉండు. సారీ సార్, ఆయన నంబర్ మార్చి ఫోన్ చేశారు. మరి నా కొడుకు ఎక్కడా? కాస్త ఆగండి, మీ అబ్బాయిని వెతికి పెడతాం. ఇప్పుడు వెళ్ళండి. రేయ్, నా కూతుర్ని లాక్కెళ్ళి అసహ్యం చేసింది కాకుండా ఇటువంటి గాడిది నా కొడుకుల దగ్గర మాట పడేటట్టు చేశావా? ఎవరిని చూసినా గాడి తట్టున్నావు. తప్పుకోండి తప్పుకోండి. ఏమయ్యా అతన్ని కూర్చోబెట్టవయ్యా. ఏంట్రా ఇది? ఓ కొత్త గ్రూపు లోపలికి వచ్చింది. నేను నీతోనే కావనా, నాకే తెలుస్తుంది. సార్, ఇతనే మా నాన్న. రేయ్, నువ్వు నా కొడుకువా? నా కొడుకువే కాదురా నువ్వు. నాన్న ఏంటి ఈయన కూడా మీ నాన్న కదా? అయితే మీ నాన్న ఎవర్రా? వీరే సార్ నా అమ్మా నాన్న. రేయ్, నాకు వచ్చే కోపానికి ఇక్కడే నరికి పోగులు పెడతాను. ఏమండి? అయ్యో, ఏంటండి మీరు? మన ఒక్కనొక అబ్బాయిని ఇలా తిడుతున్నారేంటండి మీరు? అవునే, నువ్వు ఇలా మాట్లాడే వీడిని ఇలా చెడగొట్టించావు. ఇప్పుడు మనల్ని ఎక్కడ తీసుకొచ్చి నిలబెట్టాడు చూసావా? దీనంతటికి కారణం నువ్వేనే. ఇది పోలీస్ స్టేషన్, జాగ్రత్త. అలా చూడకు. ఏంటిదంతా? సార్, మీకు విషయం తెలుసా? మా నాన్నగారు మిలిటరీలో చేరి ఈ దేశం కోసం పాటుపడాలని చూశారు సార్, కానీ కుదరలేదు సార్. ఏ 15 సంవత్సరాలకే పెళ్లి చేశారు. దానివల్ల ఆయన మిలిటరీకి వెళ్ళలేదు. ఆ తర్వాత నన్ను మిలిటరీలో చేర్చి ఒక వీరుగా చూడాలనుకున్నాను సార్, అది కుదరలేదు సార్. నీకు కూడా పెళ్లి చేస్తారా? లేదు సార్, నేను హైట్ లో 1 ఇంచు తక్కువగా ఉన్నాను సార్. ఒక ఇంచేనా? అవును సార్. మా నాన్న చచ్చేప్పుడు, ఒరే అబ్బాయి, నీ వల్ల కాలేదు, నా వల్ల కాలేదు, నా మనవడైన మిలిటరీలో చేర్చి వీరుడు చేయమని చెప్పారు. ఇతను మిలిటరీకి వెళ్తానని చెప్పి ప్రమాణం కూడా చేశాడు సార్. అబ్బో, పాత రకాలే. ఇప్పుడు ఈ అమ్మాయిని ఎవరు తీసుకొచ్చాడేంటి? ఎందుకే నా కూతురు లాక్కొచ్చాడు అడగమంటే నువ్వేదో కొత్తగా చెప్తున్నావు. నీతో మాట్లాడుతున్నానా? నేను సార్తో మాట్లాడుతున్నాను. ఎవరిని రారా పోరా అంటున్నా? నీ కొడుకు వల్ల మేము పరువు పోగొట్టుకున్నా, వాడిని అడగడానికి సిగ్గులేదు. ఎక్కువ మాట్లాడుతున్నా. ఇందాక పీకితే ఇప్పుడు పని చేస్తుంది. ఏంటే, నా మొగుడిని చూసి ఊరే భయపడుతుంది? నువ్వేంటే ఆయన వేళ్ళెత్తి చూపిస్తున్నావు? దున్నపోతులా ఉంటే ఊరే భయపడుతుంది. నేనెందుకు భయపడాలే? ఏయ్, కొట్టాననుకో పళ్ళు రాలిపోతాయి. మర్యాద లేకుండా మాట్లాడుతున్నావేంటి? నేను అలాగే మాట్లాడతానే. కొట్టవే నా చూద్దాం. మొగుడిని మర్యాద లేకుండా మాట్లాడితే నేను కొడతానే. అమ్మాయిని సరిగ్గా పెంచలేని దానివి నాతో వచ్చి మాట్లాడుతున్నావా? నేను ఇలాగే పెంచుతానే. నువ్వేం చేసుకుంటే చేసుకోపో. మీ అమ్మాయిని సరిగ్గా పెంచలేదు కదా, అందుకే పారిపోయింది. ఎవరిని సరిగ్గా పెంచలేదు. నా కూతురు బంగారమే. నీ కొడుకేనే పోరం పోకు. అందుకనే నా కూతుర్ని వాడు మగాడు, తీసుకొచ్చాడు. ఎన్నైనా చేస్తాడు. నేను వాడిని సింహంలాగా పెంచాను. నువ్వే మీ అమ్మాయిని పద్ధతిగా పెంచుండాల్సింది. ఛీ, పోవే. నేను మాట్లాడుతుంటే ఆడవాళ్ళు మీరు మాట్లాడుకుంటారేంటి? ఏమయ్యా ముందు నువ్వు ఆపవయ్యా. ఇదేమైనా స్టేషన్ అనుకుంటున్నారా ఇంకేమైనా? ఇలా ఒకతను మాట్లాడి టైర్డ్ గా కూర్చున్నాడు. సార్, మిలిటరీ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది సార్, దాన్ని దాచిపెట్టి గాడితో లేచిపోయిచ్చాడు సార్. నాన్న, రేయ్ ఆపరా. మా నాన్న మీ నాన్న నిన్ను నమ్మే ఉన్నారా? ఆపవయ్యా. మీ నాన్న మా నాన్న అంటున్నావే, నువ్వు ఎవరికి నాన్నవి? అయ్యో, ఆయన గురించే చెప్పుకుంటున్నాడండి. అయ్యయ్యో, నా వల్ల కావట్లేదు. నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నాతో ఒక్క మాట చెప్పుంటే మేమేమన్నా వద్దంటావా ఏంటి? అవునయ్యా, అవునవును. మా ఆశలన్నీ నువ్వు తీర్చావంటే ఇదిగో ఈ అమ్మాయితో నీకు పెళ్లి జరిపిస్తానయ్యా. నా మాట నమ్ము. ఆపవయ్యా. ఎప్పుడు నా కూతుర్ని నీ కొడుకిస్తానని చెప్పాను. మా నాన్న ఆశ నెరవేర్చడానికి నేను ఏదైనా చేస్తాను తెలుసా? నీ బాబా ఆశ నెరవేర్చడానికి నా కూతుర్ని నేను కనిపించానా? నీ చెప్పేది వినవే. అంతా నీ వల్లే. నీకేం తెలీదు. నిన్ను మోయ చేసి తీసుకొచ్చింది వీడే. మొక్క చూడలా ఉందో. ఏంటి, మా అబ్బాయి తీసుకొచ్చాడా? నీ కూతురేనే మినుకు మినుకు అంటూ నా కొడుకు దగ్గరికి వచ్చింది. నీ కూతురు ముందు ప్రేమించిందా, వాడు వెనకాల ప్రేమించాడా అనేది ముఖ్యం కాదు. ఇద్దరు లవ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మేం పట్టుకు తీసుకొచ్చాం. అయ్యో, మేమిద్దరం లవ్వే చేయలేదు నాన్న. నిజంగా చెప్తున్నావారా? అలాగా? ఏం చెప్తున్నావే? అవునమ్మా, మేము లవ్ చేసుకుని పారిపోలేదు. అసలు మీరు ఏమంటున్నారు? మీరిద్దరు లవ్ చేసుకోలేదా? అవును సార్, మేము లారీలో వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, నేనెవరో ఆ అమ్మాయికి తెలీదు. మాట్లాడకు. మనుషుల వెంట పడుతున్నారు. నువ్వు అరుస్తే నాకు సమస్య, నీకు సమస్య. అర్థమైందా? సారీ. ఇట్స్ ఓకే.
ఎరా దీన్ని చెక్ పోస్ట్ ని పట్టుకున్నప్పుడు చెప్పుండొచ్చు కదా. అక్కడే చెప్దాం అనుకుంటే స్టేషన్కి రా అని అన్నారు. ఇక్కడికి స్టేషన్కి వచ్చిన తర్వాతనే చెప్పుండొచ్చు కదా. ఎక్కడ సార్ చెప్పనిచ్చారు? సార్ నేనేం చెప్పాలనుకున్నా? నువ్వు ఏమీ చెప్పక్కలేదు, వెళ్ళి కూర్చో. సార్ నేను చెప్పేది కాస్త. రే నువ్వు అసలు నోరే తెరవకు. ఎక్కడ సార్ మమ్మల్ని చెప్పనిచ్చారు అసలు? సార్ మీ పేరేంటి ఊరేంటి అని అడిగారు తప్ప మీరిద్దరు అసలు లవ్వర్స్ అని అడిగారా? ఒక అమ్మాయి ఒకే లారీలో వస్తే లవ్వర్స్ అయిపోతారా సార్? అసలు ఏం న్యాయం సార్ ఇది? మనతో లవ్ చేయడం గురించి ఓ స్టోరీ చెప్పాడు, ఇప్పుడేంట్రా అంటే ఇంకో స్టోరీ చెప్తున్నాడు. ట్విస్ట్ మీద ట్విస్ట్ ఏంట్రా? నోట్ చేసుకో. ఛాన్సే లేదు. మంచిదయ్యింది నా నోట్లో పాలు పోసావే. ఏవండి నేను చెప్పాను కదా మన అమ్మాయి తప్పు చేయదని. ఎందుకంటే నా పెంపకం అలాంటిది. సరే సరే అదే లవ్ చేయలేదని చెప్తుంది కదా, తీసుకురా మనం పెళ్లి చేసేద్దాం. ఏమయ్యా ఇంతసేపు అమ్మాయి చదువు గురించి మాట్లాడావు, వెంటనే ముహూర్తం గురించి మాట్లాడుతున్నావు. సార్ చదువుకుంటేనే పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి చేసుకుని చదువుకోవచ్చు. సార్ అలెక్స్ సార్ ఇచ్చిన రిపోర్ట్ లో ఈ అమ్మాయికి 18 ఏళ్ళు నిండలేదు సార్, అందువల్ల పెళ్లి చేయలేము సార్. ఏమయ్యా 18 ఏళ్ళు కంప్లీట్ చేయని అమ్మాయిని చట్ట ప్రకారం పెళ్లి చేయకూడదు తెలుసా? ఇలా చూడు, ఇక నుంచి పెళ్లి గిళ్ళి ఆలోచించకుండా ఆ అమ్మాయిని మర్యాదగా చదివించు, అర్థమైందా? అదే ఎవరిని లవ్ చేయలేదని ఇప్పుడు అర్థమైంది కదా, బయలుదేరండి. సరే తొందర తీసురా, వెళదాం పద. సరే చిన్నపిల్లల నుంచి మన పెద్దోళ్ళకి గొడవ. అవునండి, నేనే మీకు క్షమాపణ చెప్పాలి. లేదు మీరు కూడా నేను మాట్లాడింది మనసులో ఉంచుకోకండి. అయ్యో అలాంటిదేమీ లేదండి, మీరు ఉంచుకోకండి. మీరందరూ కుటుంబంతో మా ఇంటికి భోజనానికి రావాలి. అలాగే మా ఇంటికి మీరు భోజనానికి రావాలి. తప్పకుండా నువ్వు మార్చి ఫోన్ చేసేందువల్ల వచ్చింది. ఆల్రెడీ ఎన్నో గొడవలు ఉన్నాయి, ఇప్పుడు వేళ గొడవ ఒకటి. సారీ సార్, నాకు మా ఆవిడికి ఇంట్లో గొడవ, అందుకే ఇటువంటి. సర్లే వదిలే. హే మీరింకా వెళ్ళలేదా? సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. నువ్వేం చెప్పక్కర్లేదు సార్, ఇప్పుడైనా కనీసం మమ్మల్ని మాట్లాడేవని సార్. మా ఇద్దరికి ఇప్పుడు పెళ్లి చేయించాను సార్. ఏంటి ఇంతసేపు ఇన్ని సమస్యలు మీ వల్లేనా? హే అసలు మీరిద్దరు ఒకరినొకరు లవ్ చేసుకోవట్లని చెప్తున్నారు కదా, మరెలా? సార్ మీరు తీసుకొచ్చినప్పుడు లవ్ చేయలేదు, కానీ ఇప్పుడు ప్రేమించుకుంటున్నాం సార్. నీకింకా 18 ఏళ్ళు నిండలేదు కదా, మరెలా పెళ్లి చేయగలం? అవును సార్, కానీ ఈ రోజుతో 18 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇవాటితో నీకు 18 ఏళ్ళు నిండాయా? కావాలంటే మా నాన్ననే అడగండి సార్. సార్ అక్కడ చూడండి, టైం ఒకటి, తను నాకు నచ్చింది. ఇప్పుడు మేమిద్దరం ఒకటైపోయారా? అవును సార్. ఏమయ్యా హెడ్, వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలు రమ్మని. తప్పుగా అనుకోకండి, వీడు చూడండి. ఎరగదీస్తాను, ఇక్కడ కూడా అంతే. చూసారా, ప్రతి ఇంట్లోనూ మగాళ్ళకి విలువ లేదండి. అది కాదండి, మగవాళ్ళు ఆడవాళ్ళకి లొంగిపోవటం భయపడి కాదు. మనం ఎంత సంపాదించినా దాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఆడవాళ్ళకే ఉంది, అందుకే మనం తల ఉంచుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు మా ఇంటికి తప్పకుండా నేను వస్తానండి, వస్తాను. అందరూ లోపలికి రండి. ఎందుకు రండి, లోపల రండి, చూద్దాం పదండి. చూసారా, ఒకే ఊర్లో ఒకరికొకరు తెలియట్లేదే, ఏంటి అడుగుదాం పదండి. ఎందుకు సార్ పిలిచారు? మీ అమ్మాయికి వాళ్ళ బర్త్డేనా? అవునండి. అవునా? అరే ఒక బర్త్డే కేక్ వద్దు, వెడ్డింగ్ కేక్ తెప్పించండి. ఎందుకండి? అవును, వీళ్ళిద్దరికి పెళ్లి చేసిన తర్వాత కేక్ కట్ చేద్దామని. ఏంటి పెళ్లి చేయబోతున్నారా? ఆగండయ్యా, సిచ్యుయేషన్ తెలియకుండా వాయిస్తున్నారు. సిచ్యువేషన్ తెలుసుకున్నా వాయించడానికి ఇది ఏమైనా సినిమానా? అయ్యో ఆపవయ్యా, ఏంట్రా ఇది? నిన్ను ఎలా పెంచారు? చెప్పేది వినరా, అమ్మ ఎదురా మనకి. రే బంగారం కన్నా, ఈ బజారు కుటుంబం మనకొద్దులేరా. అమ్మా నువ్వు కూడా పక్కింటి ఆంటీతో వస్తాను గొడవ పడుతూ ఉంటావు, అలాంటప్పుడు నేను బజార్ అని పిలవగలనా? అమ్మా నాకు అమ్మాయి నచ్చింది, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను.
రే ఇలా చూడు, నువ్వు మిలిటరీకి వెళ్ళొద్దురా. ఈ అమ్మాయి మాత్రం వద్దురా. చూసావా మాట మార్చేసాడు. ఇలా చూడరా, మీ అమ్మని చూసి చెప్పుతో కొడతానని చెప్పిద్దరా వాళ్ళమ్మ. వాళ్ళ అమ్మకి ఇంత నోరుంటే దీనికి ఎంత ఉంటుంది ఇంకా. అందుకని వద్దురా. రే 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 నేను చెప్పేది వినరా. రే ఈ అమ్మాయి వద్దురా మన కుటుంబానికి. రే చెప్పేది వినరా. ఏమైనా చెప్పండి అమ్మా, నాకు ఆ అమ్మాయే కావాలి. అంతా నాశనం అయిపోయింది. ఏంటి ఇలా పెంచావు వీడిని? కార్తీ, ఇంత చెప్పినా కూడా వినవేంట్రా నువ్వు? ఇంత సమస్యలు ఉన్నప్పుడు సైకిల్ గ్యాప్ లో పోలీస్ స్టేషన్ లో ఎలా లవ్ చేసావు? రే బాబు, వాళ్ళిద్దరు కూడా టీ ఇవ్వు. సరే. థ్యాంక్ యూ సార్. అదేంటి గాజు గ్లాసులో? ఎలా చెప్తున్నావు? ఇది వాష్ చేస్తే సరే అవుతుంది, కానీ ఆ పేపర్ కప్లో టీ తాగినప్పుడు ఆ వేడికి ఆ లోపలున్న కొవ్వొత్తు కరిగిపోయి ఒక కెమికల్ ఫామ్ అవుతుంది. అది మనం తింటే మనకి క్యాన్సర్ వస్తుంది. ఇది తెలియకుండానే పాపం చాలా మంది యూజ్ చేస్తున్నారు. అబ్బా, ఇందులో ఇంత పెద్ద విషయం ఉందా? తమ్ముడు, నాకు ఆ గాజు గ్లాసులు ఇవ్వు. ఇదిగో అన్నా. థ్యాంక్ యూ. సేఫేనా? ఎవరిది నాకు వీడు నచ్చాడే, అయ్యో నా గుండెల్లో వర్షం కురిసేనే, పోవద్దు నన్ను వీడిచ్చి పరుగున వచ్చేయి, శరీరం చచ్చినా. అయ్యయ్యయ్యో నిన్ను నే చూసి ఏమేమేమో నీ పేరే చెప్పింది నువ్వే కావాలి నాకెప్పటికీ, మేఘం జరిగిందే. బీచ్ లో లవ్ చేయడం చూశాను, పార్క్ లో లవ్ చేయడం చూశాను, అరే థియేటర్ లో లవ్ చేయడము చూశాను, కానీ పోలీస్ స్టేషన్ లో లవ్ చేయడం మాత్రం ఇప్పుడే చూస్తున్నాను రా. సార్, ఈ పెళ్లికి నేను ఒప్పుకోను సార్. సార్, మాకు ఈ పెళ్లి అక్కర్లేదు. మీ ఇద్దరి సమ్మతం నాకు అవసరం లేదు. వాళ్ళిద్దరి మనసులు కలిసిపోయాయి. సార్, ఏంటి సార్ మీరు? చిన్నపిల్లడు ఏదో తెలియక చేస్తుంటే వాడికి ఏదో బుద్ధి చెప్పి పంపించాల్సింది పోయి మీరు కూడా ఇలా చేస్తారేంటి సార్? చెప్పండి సార్. నీ కొడుకు మేజర్ అయ్యా. మేజరో డైరో నాకు అదంతా తెలీదు. ఈ పెళ్లికి మాత్రం మేము అమ్మా, మీ అబ్బాయి స్వయంగా ఆలోచించే బుద్ధి ఉందని చెప్తున్నానమ్మా. మా అబ్బాయికి ఎప్పుడు ఏం చేయాలో మాకు బాగా తెలుసు సార్. మీరు సరిగ్గా ఉంటే మీ అబ్బాయి ఎందుకు ఎల్లుదిలి పారిపోతాడు? సార్, ఏంటి సార్ మీరు అనేది? మేము సరిగ్గా లేమంటావా? వీళ్ళలాగా వాళ్ళ అమ్మాయిని బాధ్యత లేకుండా పెంచామనుకుంటున్నారా? రేయ్, మర్యాదగా మాట్లాడు. ఏంటి అలా చూస్తూ నుంచున్నా? నీకెందుకురా మర్యాద? అమ్మాయిని సరిగ్గా పెంచడం చేత కాదు, నీకెందుకురా మర్యాద? మర్యాద ఇంకొకసారి ఎక్కువ మాట్లాడి నాలుగు కోసేస్తాను. ఆగవే, ముందు నుంచి చేయి చూపించి మాట్లాడుతుంటున్నాను, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నావు. నీకెంత ధైర్యం? ఏంటి కొట్టేస్తావా? కొడతానే. అంతవరకు ఊరికే ఉంటానా? కొడతానే నిన్ను. నోరు మూయవే. నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు. మర్యాద ఉండదు. నాకేం తెలియదు, ఎవరు మాట్లాడేమో. భలే చేస్తున్నావే. ఈసారి ఒకసారి మా జోలికి వచ్చి ఉంటాను. అంతే. ఆగు, మాట్లాడుతున్నా. ఏంటి నువ్వు? చెప్పు. ఏమండి, ఆగండి. కుటుంబం చూస్తుంటే నాకు ఒళ్ళు కాలిపోతుంది. గొడవ పడ్డారంటే అందరినీ జైల్లో వేస్తాను. నోరు మూసుకోండి. చెవులన్నీ విరిగిపోవడానికి ఇదేమైనా చేపల మార్కెట్ అనుకుంటున్నారా? పోలీసులను చూస్తుంటే చాలా బాధగా ఉంది. చూసావా స్టేషన్ లో ఎలాంటి సీన్లన్నీ చూడాల్సి వస్తుందో? ఈ లాకప్ లో మనం అనిపించే బాధల కంటే వీళ్ళు అనిపించే బాధలే చాలా దారుణంగా ఉన్నాయి. రియల్ గా ఉంది, ఛాన్సే లేదు. రీల్కి తేడా తెలియట్లేదు. ఇంట్లో నీకు రైమింగ్. సార్, మీరే కదా సార్ చెప్పారు చిన్న వయసు పిల్లకి పెళ్లి చేసి పెట్టకూడదు, చట్ట ప్రకారం తప్పని. ఇప్పుడు అది మీరే చేయమంటున్నారే. మీ ఇష్టానికి చట్టాన్ని ఉంచేస్తారా? మా ఇష్టానికి చట్టాన్ని మార్చుకోలేదు. మేజర్ కానీ ఆ అమ్మాయికి పెళ్లి చేయకూడదని చట్టం చెప్తోంది. అదే చట్టమే 18 ఏళ్లు పూర్తి చేసిన మేజర్ అమ్మాయి తన ఇష్టానికే పెళ్లి చేసుకోవచ్చని కూడా చెప్తోంది. నీ కూతురికి ఇవాళతో 18 ఏళ్ళు నిండాయా? అవును. అయితే నువ్వు తలుచుకున్నా నేను తలుచుకున్నా ఈ పెళ్లిని ఆపలేం. ఇప్పుడు అర్థమవుతుందా? ఒకే రోజు లవ్ అంటే ఎలాగరా? నానా,
మీరు చూసిన సంబంధంలో అయితే ఒక అమ్మాయితో 5 నిమిషాలు మాట్లాడి నేను ఫిక్స్ చేసుకోవాలి నాన్న. అలా 5 నిమిషాలు మాట్లాడే ఒక వ్యక్తితో నా జీవితాంతం నేను గడపాలని మీరు అనుకుంటే గనక 24 గంటలు నా జీవితం గురించి ఆ అమ్మాయి జీవితం గురించి నేను అర్థం చేసుకోవడం ఎంత సంతోషంగా ఉంటుంది సార్. ఎన్ని సంవత్సరాలు లవ్ చేసామన్నదే ముఖ్యం కాదు నాన్న. ఒకరోజు లవ్ చేసినా మనస్ఫూర్తిగా లవ్ చేసామన్నదే ముఖ్యం. సార్, మా ప్రేమ ఒకరోజులో పుట్టిందనా నిజమైన ప్రేమ సార్. ఏంటి ప్లీజ్ సార్, అది? మీరైనా కనీసం అర్థం చేసుకోండి. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. నేను చూసుకుంటాను. మీరేం చెప్పినా వినలేను సార్. వాళ్ళిద్దరూ మేజర్. వాళ్ళ నిర్ణయమే మాకు ముఖ్యం. కుదరదు సార్. మా తమ్ముడికి సమాధానం చెప్పలేం. నచ్చకపోతే బయటికెళ్ళు. అది కాదని వాళ్ళని విడదీస్తే అమ్మాయి ఇష్టానికి విరుద్ధంగా బలవంతంగా పెళ్లి చేస్తున్నానని నేను లోపలేసేస్తాను. హెడ్, బయటికెళ్ళి తాళి కొనుక్కురా. ఈ అర్ధరాత్రి పూట తాళి ఎక్కడికి వెళ్ళి నేను కొంటా? తాళి ఇక్కడుంది. అరే, ఈడెక్కడి నుంచి కొత్తగా వచ్చాడు? మామని. ఎవర్రా నువ్వు? మా మామకి అల్లుణ్ణి, మా అక్కకి తమ్ముణ్ణి, ఇదేంటి కామెడీ చేస్తున్నాడు? మా చిట్టికి మామని, మేనమామ, తాళి కట్టబోయే మేనమామ. ఏంటి బంగారు? చిపోరా. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళలాగే ఇంకా 4 వస్తున్నారంట. ఏమయ్యా ఆపవయ్యా? ఈ కన్ఫ్యూషన్ అంతటికి నువ్వే కారణమా? ఇప్పుడే అర్థమైందా? కాసేపు సైలెంట్ గా ఉండవయ్యా. ఆ గందరగోళానికే కదా మేమొచ్చింది. అలా అయితే ఆ అమ్మాయి ఎందుకు పారిపోయిందో నీకు తెలుసా? పెళ్లి చేసుకున్నాక చదువుకుంటానంటుంది. పెళ్ళైన దానికి చదువెందుకు? అందుకే నేను వద్దన్నాను. ఎందుకు వచ్చావో చెప్పు. ఈ తాళి తన మెడలో కట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళాను. ఇప్పుడేంటి నీకు ఆ తాళి బొట్టు తన మెడలో ఎక్కాలి, అంతే కదా? ఏంటి సార్, తాళేం చేస్తున్నారు? ఉండవయ్యా, అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి కదా. అలాగా? అయితే అందరితోనూ ఆశీర్వాదం తీసుకోండి. ఏమయ్యా నాదస్వరం? ఇదిగో వస్తున్నాం. అయ్యా దక్షిణ ఇచ్చానంటాను, వాయించవయ్యా. సరే సార్. అన్నా, బాగా వాయించండి. దక్షిణ నేనిస్తాను. నాకివ్వటం అటుంచు. వెనకాల ఏం జరుగుతుందో ఒకసారి చూడమయ్యా. అయ్యో నా తాళి. యజమాని, ఇక్కడేం చేస్తున్నారా? అది వదిలే యజమాని. మీరేంటి అక్కడ లోడ్ తీయమంటే ఇక్కడేం చేస్తున్నారా? ఏంటి యజమాని, ఈ పాటికి వైఫ్ తో సంతోషంగా ఉంటారనుకుంటే ఇక్కడికి వచ్చి పిక్చర్ పిలుస్తున్నారు. నా ప్రాణం తీయడానికి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మమ్మల్ని క్షమించండి యజమాని. మీ అక్క కూతురని తెలియక మన బండిలోనే ఎక్కించుకుని వచ్చాం. రేయ్, అతను నా తాళి మాత్రమే తీసుకున్నాడ్రా. తాళి కట్టేసావా? యజమాని అని నా కొంప కొల్లేరు చేశారు కదరా. ఈ రోజు మీ అందరినీ నేను ఊరికే వదిలిపెట్టాను. మీ అంతు చూస్తాను. పోలీస్ స్టేషన్ లో వాద్య బృందంతో పెళ్లి జరిగేది మీదేనయ్యా. చల్లగా ఉండండియ్యా. అలాగైతే నా కొడుకు ఎక్కడా? నీ కొడుకుని ఇక మీదనే కనిపెట్టాలి. కాస్త టైం ఇవ్వు. వాడిని ఇప్పుడు నేను చూడాలి. లవ్ చేయని ఇద్దరు వచ్చి పోలీస్ స్టేషన్ లో లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. నీ కొడుకు లవ్ చేసి మారిపోయాడు. ఆడు ఊరుకుంటాడా? ఈ పాటికి ఆడు ఎక్కడో అక్కడ ఫస్ట్ నైట్ చేసే ఉంటాడు. దానికి ఎందుకు షాక్ అవుతున్నావు? నేను ఇప్పుడు చూడాలి. ఇదంతా నీకు అసహ్యంగా అనిపించట్లేదా? కన్న కొడుకు ఫస్ట్ నైట్ చూడాలంటున్నావు. ఇంతమంది చెప్తుంటే వినమా ఏంటి? బయటికి పో. నేను ఇప్పుడు నా కొడుకుని చూడాలి. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు? కన్న కొడుకు ఫస్ట్ నైట్ చూడాలంటున్నాడు. ఈయన్ని తీసుకెళ్ళే